చాలా చోట్ల క్రిస్టియన్స్ ని చంపేస్తున్నారు కదా. సో చంపేసిన వెనకాల ఉన్న వాళ్ళకి ఎందుకు దేవుడు పనిష్ చేయట్లేదు? క్రిస్టియన్స్ ని చంపితేనే దేవుడు పనిష్మెంట్ ఇవ్వాలా, లేకపోతే ఎవరిని చంపినా ఇవ్వాలా? క్వశ్చన్ ఏంటి అని అంటే క్రైస్తవుల, బౌద్ధుల, ముస్లిముల, హిందువుల కాదు. ఒక మనిషిని అన్యాయంగా చంపడం, అన్యాయం జరిగిన చోట దేవుడు ఎందుకు ఏం చేయట్లేదు కదా, అంతేనా? హబక్కుకు గ్రంథం అంతా ఇదే. ది ఎంటైర్ బుక్ ఆఫ్ హబక్కుక్ ఇస్ దిస్. ఏంటి నువ్వు చూడవా, అసలు ఉన్నావా? నువ్వు ఉంటే కళ్ళు మూసుకున్నా. పాట కూడా పాడారు ఒక ఆయన పాత రోజుల్లో. ఉన్నావా, అసలు ఉన్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా. దిస్ ఘంటసాల గారు పాట. భక్త తుకారం చూసారా? అందరు భక్తులకు ఇదే క్వశ్చన్, మీకొకరికే కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని రకాల భక్తులకు ఇదే క్వశ్చన్. అయితే భక్తులు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే జరగంగానే ఆయన కత్తెత్తుకొని వచ్చేసి వేసేయాలనుకుంటారు. బట్ గాడ్ డజంట్ వర్క్ లైక్ దాట్. ఆయన అలా పనిచేయడు. ఆయన ఏమంటాడు అని అంటే, నా ప్లాన్ ఒకటి ఉంది, నేను చేస్తున్నా. అప్పుడు హబక్కుకు కోపం వచ్చి దాన్ని ఏమంటారు, అలిగితాడు. అలిగి పై గోపురం ఎక్కి మఠం వేసుకొని కూర్చుంటాడు. నువ్వు చెప్పు నాకు ఇప్పుడు ఆన్సర్ అని. దానికి ప్రభు ఏం చెప్తున్నాడు అని అంటే, నువ్వు చూస్తుండు, నేను చేస్తున్నా, నేను ఒక నూతన కార్యం చేస్తున్నా, అది వస్తుంది, అది జరుగుతుంది. యూ జస్ట్ నీడ్ టు సీ ఇట్. భక్తిహీనులు ఇలా అయిపోతే, భక్తిహీనులు అసలు భక్తి లేని వాళ్ళు మాకంటే తక్కువ నీతిపరులు వచ్చి మాకు బుద్ధి చెప్తారా అనేది ఆయన క్వశ్చన్. దానికి దేవుడు ఇచ్చేటటువంటి ఆన్సర్ ఏంటి అని అంటే, నువ్వు చాలా భక్తిపరుడు అని నువ్వు అనుకుంటున్నావు, ఇశ్రాయేలు, యూదా. కానీ తూరు 2-3 సార్లు 4 సార్లు చేసిన తప్పు ఏదైతే ఉందో అది నీలో కూడా జరిగితే నిన్ను కూడా అలాగే పంపిస్తా. దమిష్కు 3 సార్లు 4 సార్లు చేసిన తప్పు ఏదైతే ఉందో అది నీలో ఉంటే నిన్ను కూడా అదే చేస్తా. హోషేయ గ్రంథం అంతా ఇదే. సో చిరుత పులుల వల్ల ఎగిరేటటువంటి గుర్రాలు కలిగినటువంటి కల్దీయులను లేపి మీ మధ్యకు తీసుకొస్తా. ఆ కల్దీయులు మిమ్మల్ని చెరపట్టుకొని పోతారు. మేము హింసింపబడటం నీకు ఇష్టమా అని అడుగుతాడు ఈయన. ఏంటిది ఇలా చేస్తావా అంటే, అందుకే విను జాగ్రత్తగా, నేను ఒక కొత్త పని చేస్తున్నా, నూతనమైనటువంటి పని. సంవత్సరాలు గడుచుతూ ఉండగా నీ పని నువ్వు చేయి, నన్ను క్షమించు, నాకు ఇప్పుడు అర్థమైంది. నువ్వు చేస్తున్నావు పని, యూఆర్ వర్కింగ్ బిహైండ్ ఇట్. కాకపోతే నేను అనుకుంటున్న పద్ధతిలో చేయట్లేదు. నాకు ఇక్కడే ఇలాగే పైనుంచి ఉరుములు పడాలి, కింద భూమి పగిలిపోవాలి అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలా కాదు.